64 ఏళ్ల తర్వాత గుజరాత్లో ఏఐసీసీ సమావేశాలు జరగబోతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా 2 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించనుంది. రేపు సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఎల్లుండి ఏఐసీసీ సమావేశం జరుగుతుంది. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. ఏఐసీసీ సమావేశాలు గుజరాత్లో అహ్మదాబాద్ వేదికగా 2 రోజుల పాటు ఇక్కడ జరగనున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనము అహ్మదాబాద్కు సంబంధించినటువంటి ప్లేస్, ఏఐసీసీ సమావేశాలు జరిగేటటువంటి ప్లేస్లో మనం ఉన్నాము. ప్రస్తుతము ఇక్కడ ఏర్పాట్లు మాత్రము చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య జరుగుతుంది. మొట్టమొదట చాలామంది ఇక్కడికి వచ్చి ఏర్పాట్ల గురించి కూడా ఏఐసీసీ పెద్దలందరూ కూడా కొద్దిసేపటి క్రితమే కేసీ వేణుగోపాల్ గారు కూడా ఇక్కడికి వచ్చేసేసి చూడడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా చాలామంది గత కొన్ని రోజుల నుంచి ఎప్పుడైతే అహ్మదాబాద్లో ఏఐసీసీ సమావేశాలు నిర్వహించాలని ఎప్పుడైతే తలపెట్టారో అప్పటి నుంచి కూడా కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు ఇక్కడ ఉండి ఏర్పాట్లను చూస్తున్నటువంటిది సందర్భం అని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఇక్కడ గుజరాత్కి సంబంధించినటువంటి ఏఐసీసీకి సంబంధించినటువంటి సెక్రటరీ ఉషా నాయుడు గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఏర్పాట్లపై ఏ విధంగా జరుగుతుంది, ముఖ్యంగా రేపు 8వ తారీఖు 9వ తారీఖు జరిగేటటువంటి ఏఐసీసీ సమావేశాలు మొత్తం దేశవ్యాప్తంగా కూడా సమావేశాల యొక్క ప్రాముఖ్యత గురించి కూడా చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అందరూ కూడా దేశంలో ఉన్నటువంటి చాలామంది ముఖ్యమైనటువంటి అతిథులు కూడా ఇక్కడికి అహ్మదాబాద్కి చేరుకుంటున్నారు. ఇక్కడ ఉషా నాయుడు గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం ఏర్పాట్ల గురించి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గుజరాత్లో తెలుగు వాళ్ళు అండ్ సో హ్యాపీ, రాగానే మీరు కనపడ్డారు. అండ్ మేము ఇక్కడ మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు, రేపు జరిగేటటువంటి కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? నమస్తే అండి. నేను గత 2 yearsగా నేను గుజరాత్ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ని. బేసిక్లీ మాది గుంటూరు. ఓకే. సో యాజ్ ఫార్ యాజ్ ద ఏఐసిసి సెషన్ ఇస్ సిడబ్ల్యూసి సెషన్ ఈస్ కన్సర్న్, గత 15 రోజుల నుంచి కూడా మేము ఇక్కడే స్టేషన్ అయి ఉన్నాము. అండ్ మీకు అందరికీ తెలుసు ఇది ఎక్స్టెండెడ్ సిడబ్ల్యూసి. సో దేశం మొత్తం మీదుగా మా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఒక 163 మంది ముఖ్య నేతలు ఈ వర్కింగ్ కమిటీని అటెండ్ చేయబోతున్నారు. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ హిస్టారికల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. యాక్చువల్లీ ఇక్కడ 2 days అంటే 8వ తేదీ 9వ తేదీ 8వ తేదీ రోజు ఏ కార్యక్రమాలు జరిగిపోతుంది, ముఖ్యంగా ఎంతమంది ఇక్కడికి రాబోతున్నారు డెలిగేట్స్? ఎక్స్టెండెడ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సంబంధించి 163 మంది ముఖ్య కాంగ్రెస్ వరిష్ఠ కాంగ్రెస్ నేతలు రాబోతున్నారు. రేపు 11:30 ఈ ఎక్స్టెండెడ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ నడుస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఈవినింగు ఈ 163 మంది కూడా సాబర్మతి ఆశ్రమంకి వెళ్ళి అక్కడ ప్రార్థనలో పాల్గొంటారు. ఆ తర్వాత సాబర్మతి బ్యాంక్స్ మీద ఎక్కడైతే మా ఈవెంట్ వెన్యూ ఉందో అక్కడ కల్చరల్ ఈవెంట్ ఉంది, దాన్ని కూడా రేపు వాళ్ళు అటెండ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 9వ తారీఖు 9:30 నుంచి కూడా మాది ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్, మా ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా రాబోతున్నారు. ఎంతమంది అటెండ్ కాబోతున్నారు మేము ఏఐసిసి సమావేశానికి? 3,000 మంది. 3,000 మంది దేశం నలుమూలల నుంచి కూడా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశాన్ని అటెండ్ చేయబోతున్నారు. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ హిస్టారికల్ ఈవెంట్. మీరు హిస్టారికల్ అంటే నేను ఒక మాట, దాదాపు 64 years తర్వాత గుజరాత్లో ఈ యొక్క కాంగ్రెస్ కాన్క్లేవ్ జరుగుతుంది. అసలు ఇక్కడ పెట్టడానికి మెయిన్ రీజన్ అని ఎందుకు ఇలా పెట్టారని అందరి యొక్క ప్రశ్న కూడా ఉంటుంది. దీని గురించి మీరేమంటారు? మీకు గుజరాత్, మనం దేశ హిస్టరీలోకి వెళ్తే ఈ దేశాన్ని నిర్మించిందే ఇక్కడ గుజరాత్కి సంబంధించినటువంటి 2 నేతలు, గాంధీ గారు, సర్దార్ పటేల్ గారు. ఈరోజు మనం దేశ పరిస్థితులు కనుక చూస్తున్నట్లయితే వెదర్ ఇట్ ఈస్ ఫార్మర్స్, యూత్, ఉమెన్, పిచ్డే వర్క్, ఎవరు కూడా హ్యాపీగా లేరు. సో ఈరోజు మనం కనుక జనాల గనక మనము వాళ్ళ గనక మనోభావాలు కనుక చూస్తే మాత్రం అందరూ కూడా ఎవ్రీబడి వాంట్స్ జస్టిస్. సో అండ్ యూ ఆల్ నో దట్ కాంగ్రెస్ పార్టీ ఈస్ బీన్ టాకింగ్ అబౌట్ న్యాయ్. And I think this AICC meeting will show a roadmap. It will move towards a roadmap to getting justice to the people of this country. ఉష గారు, మీ పొలిటికల్
ఓన్లీ గుజరాత్కే పరిమితమా, లేకపోతే తెలుగు స్టేట్స్లో కూడా మీ యొక్క అక్కడ ఉండేటటువంటి పాలిటిక్స్లో కూడా మీ యొక్క ఎంట్రీ ఉంటుందా? నేను యాక్చువల్లీ నేను ఆంధ్ర పొలిటీషియన్నే. ఓకే. నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పొలిటికల్ అఫేర్స్ కమిటీ మెంబర్ని కూడా. నేను నా రాజకీయము నేను ఆంధ్ర నుంచే స్టార్ట్ చేశాను. నేను ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా చేశాను. ఆ తర్వాత ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా చేశాను. సో నౌ ఐ యామ్ ఇన్ ద ఆల్ ఇండియా అంటే ఇక్కడ నా రెస్పాన్సిబిలిటీ గుజరాత్ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా, బట్ అదర్వైజ్ మై పొలిటికల్ కెరియర్ విల్ బీ ఇన్ ఆంధ్ర ఓన్లీ. యా, ఆంధ్ర ఓన్లీ అన్నారు కాబట్టి ఎందుకు ఆంధ్రాలో కాంగ్రెస్ పుంజుకోవడానికి చాలా అంటే అక్కడ ఇంకా హార్డ్ వర్క్ చేయాలా, లేకపోతే ఏ విధంగా ముందు ఉండబోతుంది పొలిటికల్గా? నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఆంధ్రప్రదేశ్ రాజకీయం 2026 తర్వాత మారనుంది. అండ్ డెఫినెట్లీ యూ విల్ సీ కాంగ్రెస్ రైజింగ్. ఎలా? ఇప్పుడంతా కూడా కూటమి ఉంది, అక్కడంతా కూడా కాంగ్రెస్ 26 తర్వాత ఎలా మారనుంది అన్నది మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని మనం ఏ రోజన్నా అనుకున్నామా? అనుకోలేదు. సో దట్ ఈస్ బీన్ అ గ్రేట్ లాస్ టు ది కాంగ్రెస్ పార్టీ. అండ్ రాజకీయంలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ యునైటెడ్ ఆంధ్రాలో 42 సీట్స్ లోక్సభ సీట్స్ ఇచ్చింది. మేము ట్వైస్ వీ హ్యావ్ ఫార్మ్ ద గవర్నమెంట్. సో అండ్ ఎనీథింగ్ కెన్ హ్యాపన్ అండ్ థింగ్స్ విల్ చేంజ్. Okay. Things will change in Andhra, not only for Congress. I'm very confident that the political scenario in Andhra itself will change after 2026. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు? మా ఏఐసిసి మెంబర్స్ 58 ఏఐసిసి మెంబర్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. అట్లాగే మాకు 3 సిడబ్ల్యూసి మెంబర్స్ ఉన్నారు, రఘువారెడ్డి గారు, పల్లం రాజు గారు అండ్ రుద్రరాజు గారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు రాత్రి కల్లా కూడా అహ్మదాబాద్ చేరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఏఐసిసి 2020 అంటే కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. 2026 ఏపీ రాజకీయాలు మాత్రం ఖచ్చితంగా మార్పు రాబోతుంది. దీనికి తగ్గట్టుగానే కార్యాచరణ, ఒక రోడ్ మ్యాప్ రూపొందుతుంది అంటూ కూడా ఉషా నాయుడు గారు తెలియజేశారు. దిస్ ఇస్ కళా, గుజరాత్.